ఒక అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క చమత్కారం చెబుతాను. మీరందరూ చాలా సంతోషిస్తారు. బాలా త్రిపుర సుందరి యొక్క మహిమ ఏమిటిదో, మహాత్రిపుర సుందరి యొక్క వైభవం ఏమిటిదో మీరు అర్థం చేసుకుంటారు. ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడైతే జీవుడు దివ్య ప్రేమతో, పరిశుద్ధమైన మనస్సుతో, నిస్వార్థంగా, ప్రగాఢ విశ్వాసముతో, అంకిత భావముతో కర్మ చేస్తాడో ఆ కర్మను భగవంతుడు గుర్తిస్తాడు. జీవుడు ఎన్నెన్నో కోరుకుంటాడు, కానీ మరి కర్మ గతినిచ్చేవాడెవరు? పరమాత్మ. అందుకే ఆయనను కర్మఫల ప్రదాత అని అంటారు. వర్షం పడాలి స్వామి అని నేను కోరుకుంటే అది నా విషయమా లేకపోతే చాలామంది విషయమా అని అంటే అది చాలామంది విషయం అవుతుంది. కేవలం రమణేశ్వరానికే వర్షం పడాలా లేకపోతే మొత్తము భువనగిరి, నాగిరెడ్డిపల్లి, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు, యాదాద్రి ఇదంతా పడాలా? చూసారా? ఇట్లా కర్మగతి ఉన్నప్పుడు మరి పరమాత్మ ఏం చేస్తాడంటే ఆయన కూడా తికమక పడతాడు. నా వాట్ ఐ హ్యావ్ టు డూ అనుకుంటాడు. చూడండి, ఈసారి ఎక్స్పర్ట్స్ ప్రకారము వర్షపాతము తక్కువ అని చెప్తున్నారు. ఒకవేళ ఎక్కడైనా వర్షం పడితే ఇంకేమవుతుందంటే టాప్ లేపేస్తుంది. ఇప్పుడు చూడండి, ఉత్తరాఖండ్లో వర్షాలు పడుతున్నాయి, కొట్టుకొని పోతున్నాయి, ఊర్లు గ్రామాలు కొట్టుకొని పోతున్నాయి. విపరీత కాలం ఇది. సరే, వర్షమే పడిందనుకోండి, నాగిరెడ్డిపల్లిలో పడితే మన దగ్గర పడదు, మన దగ్గర పడితే ఎంబాయిలో పడదు. తమాషా చూడండి. ఒకరోజు నేను ఇంట్లో కూర్చొని కాఫీ తాగుతూ అబ్బా వర్షం పడుతుంది కదరా అని ఫోన్ చేశాను. ఇక్కడ వర్షం పడుతుంది, మా ఇంటి దగ్గర గేటు దగ్గర వర్షం లేదు. చూడండి తమాషా. మరి ఇంక ఏం కాలం అంటారు దీన్ని? సరే, వర్షాలు సరిగా పడడం లేదు. వాస్తవంగా జూలై మాసం వచ్చేసింది. ఆల్మోస్ట్ జూలై 10th వరకు వచ్చేసాం మనం. ఒక గట్టి వర్షం కూడా లేదు. ఒక గట్టి వర్షం పడినా అది 20 నిమిషాలు, హాఫ్ అన్ అవరే అంతే. మరి ఏం సరిపోతుంది? సరిపోదు. సరే, నేను రుద్రుని సన్నిధిలోన, పెద్దమ్మవారి సన్నిధిలో వరుణ హవనం చేశాను. వరుణ హవనం చేస్తే మేఘాలన్నీ కమ్ముకుంటూ వచ్చాయి. తీర చూస్తే ఏమైంది? పూలవాన కురిసింది. ఆ పూలవానతో మనకి ఏం పని? చూశారా బాబు? మరికొన్ని రోజులు గడిచినాయి. ఒక 2-3 రోజులు గడిచిన తర్వాత లేదు కొంచెం గట్టిగా చేయాలా అని చెప్పేసి ఏకంగా వెళ్ళి అక్కడ కూర్చున్నా. సరోవరంలో హవనం చేశాను. చూడండి, అద్భుతం అది. ఎప్పుడైతే నేను కొబ్బరికాయ చేతులు పట్టుకొని ఇక నేను చేయవలసిన అనుష్ఠానం చేశానో చినుకులు పడడం ప్రారంభమైంది. నిజం చెప్పాలంటే ఆ రోజు ఒక 45 minutes to 1 hour పడింది వర్షం. కానీ అది గట్టి వర్షం కాదు, అంటే బాగా పడాల, గట్టిగా పడాల. 1 hour పడింది కానీ గట్టి వర్షం మాత్రం కాదు అది. సరే, మొన్న కపాల భైరవుని యొక్క పూర్ణాహుతి సమయంలో కూడా నేను వరుణ భగవానికి, గంగాదేవికి, ఆపోదేవికి ఆహుతులు ఇచ్చాను. చూశారా బాబు?
నేను చేసే కర్మ చేసి, అమ్మా గంగమ్మ నువ్వు అనుగ్రహించమ్మా, ఆపోదేవి నువ్వు వర్షం కురిపించమ్మా, వరుణదేవ వర్షాన్ని ప్రసాదించు అని నేను కర్మ చేసి ఆకాశం ఏమో చూస్తున్నాను. ఆకాశమేమో మేఘావృతమై నేను పడతానో లేదో నాకే తెలియదు, నీకెందుకు ఆతృత అని దోబూచులాడడం. సరే చూడండి మరి ఏం జరిగింది. ఇంక సరోవరంలో నీళ్లు చాలా అన్నీ అయిపోతూ ఉన్నాయి. మరి ఇక్కడేమో 2000 శివలింగాలకు అభిషేకము. ఎంత ఖర్చు, ఏమీ కథ. మరి వాటర్ లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? సరే మా ఇంటి దగ్గర ఒక బోర్ ఉంది. ఆ బోర్ నుంచి చాలా వాటర్ వస్తుంది. ఆ వాటర్తోనే ఇప్పుడు అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. నేను అనుకున్నాను ఈ వర్షాలు లేవు, ఏమిట్రా ఇదంతా అనుకున్నాం. చూడండి, కర్మ చేస్తే కర్మఫలము వెంటబడక తప్పదు. ఒక స్వామి మహాపీఠం చూడడానికి వచ్చాడు. ఇక్కడ మీకు కర్మగతి బాగా తెలుస్తుంది. మహాపీఠాన్ని చూడడానికి వచ్చాడు. మహాపీఠం చూశాడు. కరెక్ట్గా అదే సాయంత్రం సమయంలో నేను రౌండ్స్కి వస్తూ ఉంటాను. ఆ టైంలో ఆయన నన్ను కలిశాడు. సరే కాసేపు మాట్లాడాను. నేను కొన్ని బోర్ పాయింట్స్ కూడా చూస్తుంటాను స్వామి అని ఆయనకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పారు. నేనన్నాను, బాబు మరి అయితే మీరు ఒకసారి గోశాలకు వెళ్ళండి. ఇప్పుడు గోశాల 2 కడుతున్నాము, స్టార్టింగ్లోనే పాలిచ్చే ఆవుల కోసము. అక్కడ మళ్ళీ ఒక కొత్త గోశాల కడుతున్నాము. మరి అక్కడ గోవులకు నీళ్లు కావాలా? ఇప్పుడు వాటర్ ఏమో సరోవరం నుంచి వస్తుంది, సరోవరంలో నీళ్ళన్నీ అయిపోయినాయి. ఒకసారి మీరు వెళ్ళి చూడండి అన్నాను. నేను కూడా వస్తాను పదండి అన్నాను. చూడండి, ఆయన ఎవరు అంటే అమ్మవారి ఉపాసకుడు. సరే కారు దిగాడు. ఇంకంతే, ఏదో ఒక చోట డబ్బులు దాచిపెడితే ఇక్కడ దాచిపెట్టాను చూడు నేను అని మనం ఎట్లా చూపిస్తామో అట్లా పరిగెత్తాడు అతను. పరిగెత్తి అక్కడ నిలబడ్డాడు. ఇక్కడ తవ్వండి అన్నాడు. ఏం జరిగింది అని అంటే 130 అడుగులకే గంగమ్మ ఉద్భవించింది. అదేంట్రా 130కి వచ్చింది అనుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ భూమిలో ఎటువంటిదంటే ఈ భూమి తవ్వాలి, నువ్వు 700, 800, 900 తవ్వాలి. 130 అడుగులకే 1 ఇంచ్ వాటర్ వచ్చింది. కొన్ని సంతోషం లేరా నాయన అనుకొని నేను కూడా వెళ్ళాను. అది సక్సెస్ఫుల్గా మొత్తానికి ఒక 800 వరకు 850 వరకు వెళ్ళారు. అక్కడ 1.5 ఇంచ్ పైన వాటర్ పడింది మొత్తం. అక్కడ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉంది స్వామి, మీకు తిరుగులేదు ఇక్కడ అన్నారు. సరే ఫస్ట్ది సక్సెస్ అయింది కదా, నక్షత్రవనంలో కూడా ఒకటి చూడండి అన్నాను. చూడండి, నక్షత్రవనంకి వెళ్ళారు. అక్కడ బోర్ పాయింట్ చూపించాడు ఆయన. రాత్రి 6:30, 7 o'clock ఆ టైంలో స్టార్ట్ చేశారు వాళ్ళు. అప్పుడు అబ్బాయి వాడు మోహన్ ఫోన్ చేశాడు, అరే బాబు ఈ రాత్రిపూట ఎందుకురా, రేపు వేసుకోండి అన్నాను. లేదు స్వామి, ఆయన 500 to 600కి వాటర్ వస్తుంది అన్నాడు, 11 లోపల అయిపోతుంది స్వామి అన్నాడు. చూసారా, ఎందుకు లేరా అన్నాను. ఆ అబ్బాయి ఏమన్నాడు, సమాధానం అలా చెప్పాడు. సరే మీ ఇష్టం చేయండి అన్నాను. సరే స్టార్ట్ చేశారు. రాత్రి సన్నివేశం ఏంటంటే ఆ కుర్రాడే కనిపించాడు. ఏమిరా అబ్బాయి వాటర్ పడిందా అన్నాను.
లేదు స్వామి, అక్కడ రెడ్ స్టోన్ అడ్డొచ్చింది అన్నాడు. మరి నేనన్నాను, అయితే ఇంకా మరి నక్షత్రంలో అసలు నీళ్ళు ఇంకా లేనట్లే కదరా బాబు, ఎట్లా మరి అన్నాను. దాంతో ఆ సన్నివేశం మాయమైంది. పొద్దున్నే లేచాను, అసలు నీళ్ళు పడ్డాయా లేదా, నాకైతే 99% డౌటే. లేచి పొద్దున్నే అడిగాను, ఏమైంది, వాటర్ పడిందా అన్నాను. చూడండి, సేమ్ డైలాగ్, స్వామి రెడ్ స్టోన్ అడ్డొచ్చింది, నీళ్ళు పడలేదు స్వామి, 6:30 అయింది, అంటే 6:30 అడుగులు తవ్వాము, ఆ లోపల బకెట్ ఇరకపోయింది, అది ఇంకా రాలేదు అన్నాడు. మంచి పని జరిగింది, వద్దన్నాం కదరా రాత్రిపూట అన్నాను. సరే నేను అన్నాను, ఆ స్వామి అన్నారు, స్వామి 800-900 దాకా కూడా వెళ్ళమన్నారు అంటే, సరే కానీ మరి ఆయన చెప్పినప్పుడు మీరు పాటించండి ఆజ్ఞ అన్న. నేను వచ్చి ధ్యానంలో కూర్చున్నా, వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇక నా ధ్యానం పూర్తయ్యే లోపల చూడండి, 1.5 ఇంచులు కాదు 2.5 ఇంచుల వాటర్ పడింది. మంచి వాటర్ ఉంది అక్కడ. అతను చెప్పాడు, స్వామి ఈ నక్షత్రవనంలోని వాటర్ చాలు మీకు, మీ పీయడానికి మొత్తం సరిపోతుంది, అంత వాటర్ ఉంది అన్నారు. సరే సంతోషం అని చెప్పి జరిగింది. ఇక వెంటనే నేను అన్నాను, ఇక్కడ సక్సెస్ అయింది కదా, రెండోది అకామిడేషన్ బిల్డింగ్ దగ్గర చాలామంది మరి అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, అవసరము, అక్కడ చూడండి అన్నాను. ఆయన వెళ్ళి అక్కడ చూశాడు, అక్కడ లేదు స్వామి, మీరు కొత్తగా కట్టబోయే శ్రీచక్ర ఆలయం ప్రక్కనే పడింది బోరు అన్నాడు. చూడండి, చూసారా బాబు, ఇంకా బాలా త్రిపుర సుందరి మీకు ఇప్పుడు మహిమ చూపిస్తుంది. సరే నేను వెళ్ళి చూశాను, ఎక్కడుంది అది. నేను పక్కనే ఇంకో రూమ్ ఇచ్చాను, దీనికి ఎంక్వైరీ ఆఫీస్ లాగా, ఆ సన్నిధానానికి పక్కనే పడింది. అంటే శ్రీచక్రాలయానికి వాయువ దిశలో పక్కనే పడింది, అది కూడా మళ్ళీ రోడ్డు పక్కనే. ఆయన ఊరికి వెళ్ళిపోయారు, నన్ను పూజ చేయమన్నారు. సరే నేను వెళ్ళాను, చేయవలసిన పూజ చేశాను. ఒకసారి మీరు కూడా చూడండి.
చూడండి బాబు, అలా పూజ చేసాము. సరే, ఇంకా పెద్దమ్మవారి దగ్గరికి వెళ్ళాను పని నుండి. అక్కడ వెళ్ళాను, జస్ట్ వితిన్ ఒక 15 మినిట్స్ కూడా కాలేదు. 15 మినిట్స్ మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ అనుకోండి, 20 మినిట్స్ లోపల కాల్ వచ్చింది. ఏమని? స్వామి వాటర్ పడింది అని. మరి ఎన్ని ఫీట్లో పడిందో తెలుసునా? కరెక్ట్గా 80 ఫీట్లకు పడింది. చూసారా బాబు? అక్కడ మరి 79 పడవచ్చు, పోనీ 82 పడవచ్చు, 81 పడవచ్చు కదా. ఎందుకంటే బోరింగ్ చూపిస్తుంటుంది అది ఎన్ని ఫీట్లలో ఉంది అని క్లియర్గా. ఆ టెక్నాలజీ ఉంటుంది. కరెక్ట్గా 80 అడుగుల్లో వాటరు పడింది. చూడండి ఒకసారి, చూడండి 80 ఫీట్ అది. అది కూడా చూడండి 1 ఇంచ్ వాటర్ పడింది. ఈ రకంగా పడింది. 80 ఫీట్లకు వాటర్ పడిన తర్వాత ఆ స్వామి చెప్పారంట, 900 అడుగుల వరకు వెళ్ళండి అని చెప్పారు. 400 అడుగుల నుంచే 2 ఇంచుల వాటర్ స్టార్ట్ అయింది. ఇంకా అది అలా కంటిన్యూ అవుతుంటుంది. అంటే ఎప్పుడైతే ఇంకా వాటరు దాని యొక్క ఇంచెస్ పెరుగుతుందో ఇంకా దించడం కష్టం అవుతుంది. అందువల్ల 900 అడుగులకు స్టాప్ చేశారు. అది కూడా చూడండి, మళ్ళీ కరెక్ట్గా 900 అడుగులకే అది కూడా స్టాప్ అయిందంట. ఆయన అన్నారంట 900 అవసరం అనుకుంటే కొంత చెయ్యండి అన్నాడంట. అదేం జరిగింది? నేను ఇంకా కదల అని చెప్పేసి 900 అడుగులు ఆగిపోయిందంట. చూసారా బాబు? అక్కడ కూడా మళ్ళీ 9 చూడండి. అంటే 900 అడుగులకు వెళ్ళింది, 80 ఫీట్లకే ఆ నీళ్లు పడ్డాయి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన తత్వం ఏమిటిది అంటే, నేను నీళ్ళ కోసం ఆకాశాన్ని చూస్తున్నా. ఊర్ధ్వముఖం అంటే ఏమిటిది అంటే శివుడు పైనుంచి మనకు నీళ్ళు ఇచ్చాడనుకో, అది శివప్రసాదం. కింద నుంచి వచ్చిందనుకో వాటర్, అది అమ్మ ప్రసాదం. ఎందుకు? కింద అంటే ఏముంది? అమ్మ ఉంది, భూమాత. కాబట్టి నేను పైన చూస్తున్న నీళ్ళు ఏంట్రా ఈ వర్షాలు పడడం లేదు అని చూస్తున్నా. రోజు కార్లు వస్తున్నప్పుడు నేను పైన చూస్తుంటే, నువ్వు చూడాల్సింది ఇంకా పైన కాదురా కింద చూడు అని చెప్పి అమ్మ ఏం చేసిందో తెలుసునా? భూమి నుంచి ఇవ్వడం జరిగింది, అంటే కింద నుంచి ఇవ్వడం జరిగింది. చూసారా బాబు? చూడండి ఎంత వాటర్ పడిందంటే, ఇది 900 ఫీట్ తవ్విన తర్వాత అప్పుడు ఆయన చెప్పాడంట, ఆ బోరింగ్ పర్సన్ కూడా చెప్పాడంట, ఇక్కడ మామూలు నీళ్ళు కాదండి, ఇక్కడ బొగ్గ ఉంది అన్నారంట. బొగ్గ అంటే చాలా పెద్ద వాటర్ దొరుకుతుంది. అంటే ఎండిపోవు అన్నమాట. కొన్ని బోర్లు ఎండిపోతుంటాయి చూడండి, అట్లా ఎండిపోవు, బొగ్గ ఉంది అక్కడ అని ఆయన చెప్పాడు. ఈ రకంగా చూశారా బాబు? ఓం గంగాదేవి స్వాహ, ఓం ఆపోదేవి స్వాహ అని అంటే గంగ పైనుంచి రాలే, కింద నుంచి వచ్చింది, అంటే పాతాళం నుంచి వచ్చింది. అంటే చూసారా, మీకు స్త్రీ చక్రములోన ఊర్ధ్వ చక్రాలు అధో చక్రాలు అని ఉంటాయి. నువ్వు ఇంకా పైన చూసింది చాలు నాయనా, 18 ఏళ్ళు చూసినావు, నీ కింద చూడు. కింద ఉన్నది నేను, పైన ఉన్నది శివుడు అని చెప్పి అద్భుతమైన చమత్కారం చూపించిందమ్మ. చూసారా బాబు? గోశాలలో బోరు, నక్షత్రంలో బోరు, ఇక్కడ ఒక బోరు, మొత్తం అన్నీ కూడా మీకు 1.5
2 ఇంచులు 2.5 ఇంచులు వాటర్తో పడ్డాయి. ఈ రకంగా చూశారా, మీకు ఒక్కొక్క విద్యలో ఒక్కొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. మరి నేనేమైనా ప్లాన్ చేశానా? ఆ బోరు వేసే వ్యక్తిని రమ్మన్నానా? ఆ స్వామిని ఏమైనా రమ్మన్నానా? చూసారా, అంతా ఇట్ ఈజ్ జరుగుతున్నాయి. ఏదో సూత్రధారిగా ఉండి ఎవరో నడిపిస్తున్నట్టు జరుగుతున్నాయి ఇవన్నీ. ఈ రకంగా కపాల భైరవుని విద్యలో, ఐంద్రీ విద్యలో మనకు శ్రీచక్రం లభించింది. చూడండి, మనకు శ్రీచక్రం ఏ విద్యలో లభించింది అంటే కపాల భైరవ ఐంద్రీ విద్యలో లభించింది. నీళ్ళు ఏ విద్యలో లభించినాయి అని అంటే ఇదిగో మనకు భీషణ చాముండా విద్యలో లభించాయి. ఒక్కొక్క విద్యలో ఒక్కొక్క ప్రసాదిస్తూ ఉంటారు వాళ్ళు. నేను మీకు చెప్పాను చూడండి, క్రోధ భైరవ శత్రుమర్ధనం అన్నాను, చాలామంది దెబ్బలు పడ్డాయి. చండ భైరవ అన్నాను, కామాఖ్యకి పంపించింది అమ్మ, కామాఖ్యకి వెళ్ళాము. అట్లా ఒక్కొక్క విద్యలో ఒక్కొక్క ఫలాన్ని వాళ్ళు ఇస్తూ ఉంటారు.